గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఓబ్లేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. సో చాలామంది గుంటూరు ఆర్ఓ మనకి రిజల్ట్స్ అనేది ఎప్పుడు వదులుతారు, సో అలాగే మనకి మెరిట్ లిస్ట్ అనేది ఎంత ఉందని చాలామంది అడుగుతున్నారు వాట్సాప్ ద్వారా, అలాగే ఫోన్ చేసి. సో చూడండి మరి స్టూడెంట్స్, రీసెంట్గా అనేది సికింద్రాబాద్ ఆర్ఓ మనకి ర్యాలీ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకు వాళ్ళకి మొత్తం అంతా ఫిజికల్ అంతా కంప్లీట్ అయిపోయింది, మెడికల్ కూడా డైరెక్ట్ మెడికల్ అయిపోయింది. రీమెడికల్ అనేది వెళ్తున్నారు ఎంహెచ్ మిలిటరీ హాస్పిటల్కి. వాళ్ళకి కంప్లీట్ అయిపోగానే రీమెడికల్ కంప్లీట్ అయిపోగానే మనకి ఏదైతే డిసెంబర్ ఎండింగ్ టు జనవరి ఫస్ట్ వీక్, మనకు డిసెంబర్ 27 నుంచి జనవరి 8వ తేదీ లోపు అనేది రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయాలనేది మనకున్న ఇన్ఫర్మేషన్ అనేది. ప్రజెంట్ నోటిఫికేషన్లో మనకి ఏదైతే మనకు రిజల్ట్స్ ఉందో ఆ రిజల్ట్లు అనేది మనకి వేకెన్సీస్ అయితే చాలా తక్కువ ఉన్నాయని తెలిసింది. గుంటూరు ఆర్ఓ సంబంధించి 480 నుంచి 530 పోస్ట్ అనేది ఉన్నాయని తెలిసింది. మనకి టోటల్ వేకెన్సీస్ అనేది 480 నుంచి 530 వరకు జీడీ, ట్రేడ్మ్యాన్, టెక్నికల్, అలాగే మనకు క్లర్క్, ఆల్ ట్రేడ్స్ సంబంధించి 530 వేకెన్సీ లోపే ఉన్నాయి గుంటూరు ఆర్ఓ సంబంధించి. మనకు సికింద్రాబాద్లో కూడా చాలామంది తక్కువ మంది గచ్చిబౌల్లో రన్నింగ్ కొట్టడం జరిగింది. మెడికల్లో కూడా చాలామంది తీసేశారు. అందులో ఒక రోజుకి 250 మంది మెడికల్కి వెళ్తే అందులో డైరెక్ట్ ఫిట్ అయింది ఒక 20 నుంచి 30 మంది. మిగతా వాళ్ళందరినీ రీమెడికల్ క్లాస్ ఎంహెచ్ పంపించడం జరిగింది. అందుకని చూడండి, మనకి రిజల్ట్ ఎలా వచ్చినా మీరు బాధపడద్దండి. విద్యార్థులు ఎవరైనా కానీ ఏదైనా మీ మంచికి అనుకోవాలి. కానీ లిస్టులు అయితే వస్తాయి. ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్టు, 4 లిస్టులు ఉన్నాయి గుంటూరు ఆర్ఓ. మీరు ఎప్పుడు భయపడద్దండి. రిజల్ట్లు అనేది ఫస్ట్ లిస్ట్ ఉంది, సెకండ్ లిస్ట్ ఉంది, థర్డ్ లిస్ట్ ఉంది, ఫోర్త్ లిస్ట్ ఉన్నాయి. 4 లిస్టులుగా గుంటూరు ఆర్ఓ రిజల్ట్స్ అనేది రాబోతుంది. ఫస్ట్ లిస్టులో లేదని బాధపడతండి, సెకండ్ లిస్టులో ఉంటుంది. సెకండ్ లిస్టులో లేదని బాధపడదండి, థర్డ్ లిస్టులో ఉంటుంది. థర్డ్ లిస్టులో లేదని బాధపడదండి, ఫోర్త్ లిస్టు అయినా ఖచ్చితంగా ఉంటుంది. మనకు ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో 530 వదులుతారు, మళ్ళీ ఒక 30 నుంచి 40 పోస్టులు వదులుతారు, మళ్ళీ ఒక 20 పోస్టులు వదులుతారు, మళ్ళీ ఒక 10 పోస్టులు. ఓవరాల్గా ఎత్తుకుంటే 570 పోస్టులు అనేది ఓవరాల్గా ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్ట్ అనమాట. అట్లాగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎవరు అధైర్యపడవద్దండి. రిజల్ట్స్ అనేది రాబోతున్నాయి. చాలామంది టెన్షన్ పడిపోతున్నారు, సార్ ఎప్పుడు వస్తున్నాయి ఏంది అని చాలామంది గాబరా పడుతున్నారు. మీరు ఫ్రీ ఉండండి. ఫస్ట్ బోర్డు వాళ్ళు కావచ్చు, సెకండ్ బోర్డు వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఏ గురించి దీనికి ఇన్ఫర్మేషన్ ఉన్నా 2-3 డేస్ బిఫోరే మీకు రిజల్ట్స్ వచ్చే ముందుగా మీకు నేను చెప్తాను, రాబోతున్నాయి. మనకి అంతా కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఎగ్జామ్ మెరిట్ది, గ్రౌండ్ మెరిట్ అంతా టోటల్ కంప్లీట్ చేసి ఇంకా రాబోతున్నాయని కూడా మీకు ముందుగానే యూట్యూబ్లో చెప్తాను. మీరు ఎవరు పడద్దండి. అలాగే మరి స్టూడెంట్స్, మన ఓబ్లేశ్వర్ డిఫెన్స్ అకాడమీలో ఎగ్జామ్ కోచింగ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. SSC GDకి, అలాగే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి. ఎవరైతే 2025లో ఖచ్చితంగా సోల్జర్ అవ్వాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ప్రతి ఒక్క విద్యార్థి మన అకాడమీని చూజ్ చేసుకోండి. 100% మిమ్మల్ని బెస్ట్గా మిమ్మల్ని ఎగ్జామ్ పరంగా మేము తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. సండే ఈరోజు గ్రాండ్ టెస్ట్ అనేది పెట్టడం జరిగింది మా విద్యార్థులకి. ప్రతి రోజు సండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క రోజు నైటు మీకు టెస్ట్ అనేది ప్రతి ఒక్క రోజు ఉంటుంది. ప్రతిరోజు టెస్ట్తో పాటు క్లాసెస్ ఉంటాయి, స్టడీ అవర్స్ ఉంటాయి. మీకు మంచి ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఎగ్జామ్ పేపర్స్ మన దగ్గర ఉన్నాయి ఇండియన్ ఆర్మీకి, SSC GDకి. మన దగ్గర ఎగ్జామ్కి వచ్చిన వాళ్ళు 90% ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. 100% అని చెప్పలేను కానీ 90%. ఎవరైతే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే క్లాసెస్ ఖచ్చితంగా వింటారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు, దాంట్లో నో డౌట్. ఇంకా ఏదైతే రావాలనుకుంటారో మన అకాడమీకి వెళ్ళినంత త్వరగా వచ్చేసేయండి. అలాగే రీసెంట్గా నేను వదిలిన SSC GD కానిస్టేబుల్ ఓబ్లేశ్వర్ డిఫెన్స్ అకాడమీ తరఫున 6 మంది అనేది సెలెక్ట్ అవడం చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. ఒకరు CISF, మనకి 2కి వచ్చి BSF, మనకి 3కి వచ్చి ITBP రావడం చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. మై డియర్ స్టూడెంట్స్, మనకి అలాగే నెక్స్ట్ రాబోయే ఇండియన్ ఆర్మీలో కూడా మనకు రిజల్ట్స్ అనేది అమోఘంగా వస్తుంది మా విద్యార్థులకి. ఎందుకంటే గ్రౌండ్ మార్క్స్ అనేది అలాగే ఉన్నాయి, లేదా సెకండ్ బోర్డు కొట్టితే ఎగ్జామ్ మార్క్స్ అనేది అలాగే ఉన్నాయి. కాబట్టి ఎటువంటి డౌట్ లేదు, మా విద్యార్థులకు 100% అనేది రిజల్ట్స్ రాబోతుంది. కంపల్సరీగా మీరు ఎటువంటి అధైర్యపడదండి. మీకు మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ ఎంత సార్ అని చాలా మంది అడుగుతున్నారు. కట్ ఆఫ్ మార్క్స్ అనేది మనకి 152 నుంచి 158 మధ్యలో అనేది కట్ ఆఫ్ మార్క్స్ ఉండడం జరుగుతుంది గుంటూరు ఆర్ఓ. 152 నుంచి 158 కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. విత్ గ్రౌండ్ మార్క్స్, ఎగ్జామ్ మార్క్స్ రెండు బేస్ చేసుకోండి, రెండు కలుపుకొని, అంటే 200 మార్కులు, గ్రౌండ్ మార్కులు 100, ఎగ్జామ్ 100 కలుపుకొని మినిమం మీకు 152 పైన స్కోర్ చేయగలిగితే కంపల్సరీగా మీకు లిస్ట్ అనేది పేరు రాబోతుంది. మళ్ళీ ఏం సార్ నేను ఫస్ట్ బోర్డు కొట్టా కానీ నాకు జాబ్ రాలేదు అని మీరు అధైర్యపడద్దండి. ఎందుకంటే ఒకసారి ఫస్ట్ బోర్డు కొట్టి కూడా గ్రౌండ్లో ఎగ్జామ్లో స్కోర్ లేకపోతే ఒకసారి రావు.
సో అందువల్ల సో రెండు కలుపుకొని మనకు ఆ మధ్యలో ఆ మిడిల్లో ఉండేది అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే గుంటూరు ఏఆర్ఓ మనకి అలాగా కాంపిటీషన్ కూడా ఉంది బాగా. సెలెక్ట్ అయిన విద్యార్థులు కూడా అంతమంది ఉన్నారు కాబట్టి సో కాంపిటీషన్ కూడా ఉంది. సో మీరు ఎందుకంటే వైజాగ్ ఏఆర్ఓ మెరిట్ లిస్ట్ అలాగే వదిలాడు, బెంగళూరు ఏఆర్ఓ మా విద్యార్థులు వెళ్ళారు. సో ఈ రెండు ఏఆర్ఓ మార్క్స్ స్కోర్ చూస్తే కట్ ఆఫ్ మార్క్స్ అదే విధంగా ఉన్నాయి. మనది ఇంకొద్దిగా ఒక 5 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. సో వాళ్ళంతా 144, 145 కల్లా వాళ్ళకి పోస్టులు ఇచ్చారు. సో కట్ ఆఫ్ మార్క్స్కి మనకి ఇంకో 5-6 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. అదే 151, 152 పోతుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ బేస్ చేసుకొని వెళ్తుంది. ఎవరు అదే పడుతుంది ఖచ్చితంగా ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ దాకా రాబోతున్నాయి ఇండియన్ ఆర్మీ రిజల్ట్స్. ఓకే, సో శ్రీ ఓబ్లేస్ డిఫెన్స్ అకాడమీ, సత్యసాయి జిల్లా, కదిరి. నా పేరు ఓబ్లేస్. జై హింద్, జై భారత్ మాత.